సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం వర్గల్ గ్రామ పంచాయతీ సర్పంచ్ ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో కాంగ్రెస్ ముఖలు కయ్యానికి కాలు దువ్వారు. ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి గెలవడాన్ని హస్తం నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. దీంతో కావాలనే రాద్ధాంతం చేయాలన్న ఉద్దేశంతో సర్పంచ్ ప్రమాణ స్వీకారోత్సవం బీఆర్ఎస్ కార్యకర్తల బాహాబాహికి దిగారు. అక్కడే ఉన్న పోలీసులు జోక్యం చేసుకోవడంతో గొడవ సద్గుమణిగింది. సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం వర్గల్ గ్రామ పంచాయతీ సర్పంచ్ ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో కాంగ్రెస్ ముఖలు కయ్యానికి కాలు దువ్వారు. ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి గెలవడాన్ని హస్తం నేతలు జీర్ణించుకోలేకపోయారు. దీంతో కావాలనే రాద్ధాంతం చేయాలన్న ఉద్దేశంతో సర్పంచ్ ప్రమాణ స్వీకారోత్సవంలో గొడవకు దిగారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్యకర్తలు బాహాబాహికి దిగారు. అక్కడే ఉన్న పోలీసులు జోక్యం చేసుకోవడంతో గొడవ సద్గుమణిగింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రంగాచారి అందిస్తారు. రంగాచారి, చెప్పండి, సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి ప్రమాణ స్వీకారోత్సవంలో కాంగ్రెస్ ముఖలు రెచ్చిపోయారు. ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? పూర్తి అప్డేట్స్ ఏంటి? ప్రత్యూష, గుడ్ ఆఫ్టర్నూన్. ఇది సిద్దిపేట జిల్లాలో ఈ రోజు అంటే మొత్తంగానే ఈ రోజు గ్రామ పంచాయతీ సర్పంచులకు సంబంధించిన ప్రమాణ స్వీకారోత్సవాలు జరుగుతున్న విషయం తెలిసింది. అందులో భాగంగానే ఇప్పుడు ఈ రోజు ఉదయం వర్గల్ గజ్వేల్ నియోజకవర్గ పరిధిలోని వర్గల్ మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ సర్పంచ్ కి సంబంధించిన ప్రమాణ స్వీకార ఉత్సవం ఈ రోజు ప్రారంభమైంది. ఉదయం జరుగుతున్న క్రమంలో ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా సభని డిస్టర్బ్ చేసే ప్రయత్నం చేశారు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఒక వ్యక్తి మాట్లాడుతున్న క్రమంలో అడ్డుకొని ఆ కార్యక్రమాన్ని అడ్డుకునే ప్రయత్నం చేసినటువంటి పరిస్థితి అక్కడ నెలకొన్నది. ఈ నేపథ్యంలో అక్కడ కొంత గందరగోళ పరిస్థితి ఏర్పడ్డది. అటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకుల గొడవకు దిగినటువంటి పరిస్థితి అక్కడ కనిపించింది. కేవలం ఒక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సర్పంచ్ ఇటీవల గెలుపొందడం జరిగింది. గతంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తి అక్కడ సర్పంచ్ గా ఉన్నాడు. ఆ కాలంలో ఆయన గ్రామానికి సంబంధించిన అభివృద్ధిపై పెద్దగా దృష్టి కేంద్రీకరించలేని నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించినటువంటి పరిస్థితి అక్కడ కనిపించింది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ గెలిచిన విషయాన్ని వాళ్ళు జీర్ణించుకోలేకపోయారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు. మరీ ముఖ్యంగా వర్గల్ అనేది డిసిసి అధ్యక్షుడు, మొన్నటి వరకు డిసిసి అధ్యక్షుడు, ప్రస్తుతం ఆయన కూతురు కూడా డిసిసి అధ్యక్షురాలుగా మొన్న నియామకమైంది. ఆయనకు సంబంధించిన స్వగ్రామం అది. అంటే డిసిసి అధ్యక్షునికి సంబంధించిన స్వగ్రామంలోనే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి ఓటమి పాలవ్వడంతో అక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కూడా జీర్ణించుకోలేని పరిస్థితి అక్కడ నెలకొని ఉన్నది. ఈ నేపథ్యంలో వాళ్ళు ఎట్లాగైనా ఈ కార్యక్రమాన్ని అడ్డుకోవడానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రయత్నం చేశారు. అందులో భాగంగానే ఈ రోజు ఆ గ్రామ పంచాయతీ సర్పంచ్ కు సంబంధించిన ప్రమాణ స్వీకార ఉత్సవాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా గట్టిగానే ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు. ఈ మధ్య ఈ తోపులాట జరిగింది. ఇరు వర్గాల మధ్య బాహాబాస్కి దిగినటువంటి పరిస్థితి కూడా అక్కడ కనిపించింది. ఈ నేపథ్యంలో అక్కడే ఉన్న పోలీసులు అక్కడికి వచ్చి ఇరు వర్గాలని చెదరగొట్టి పంపించాల్సిన పరిస్థితి అక్కడ ఏర్పడింది. మరీ ముఖ్యంగా గజ్వేల్ నియోజకవర్గంలో 3-4 చోట్ల కూడా ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు పెద్ద ఎత్తున ఈ సర్పంచ్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సర్పంచులు గెలిచిన చోట ఇబ్బందులకు గురి చేసినటువంటి పరిస్థితి, ఆ కార్యక్రమాలను అడ్డుకోవడానికి ప్రయత్నం చేసినటువంటి పరిస్థితి అక్కడ కనిపించింది. జగదేవ్పూర్ లో కూడా పలు చోట్ల, ఈ జగదేవ్పూర్ మండలంలో కూడా పలు చోట్ల కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన
నాయకులు ఇదే పద్ధతిలో వ్యవహరించిన నేపథ్యంలో అక్కడ కూడా పోలీసులు జోక్యం చేసుకోవాల్సిన Right. పరిస్థితి ఏర్పడింది. ప్రత్యూష మొత్తానికి బీఆర్ఎస్ పార్టీ భారీ పెద్ద ఎత్తున ఈ మెదక్ జిల్లాలో, ఇటు సిద్దిపేట జిల్లాలో, సంగారెడ్డి జిల్లాలో పెద్ద స్థానాన్ని గెలుపొందిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరు కూడా జీర్ణించుకునే పరిస్థితి లేదు. అందులో భాగంగానే ఉద్దేశపూర్వకంగా ఇలాంటి గొడవలు సృష్టిస్తున్నారనే ఒక భావన కూడా కలుగుతూ ఉన్నది. ప్రత్యూష. రైట్ రంగచారి, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.